ఒక బండి దోలుతున్నాం, పెట్రోల్ పోసినాం, అన్ని బాగున్నాయి, ఇష్టం వచ్చినట్టు నడుపుతుంటే పడి చచ్చిపోతారు. నీ ఇష్టం ఉన్నట్టు బండి నడవాలా బ్రదర్? నీ ఇష్ట ప్రకారం బైక్ నడుస్తేనే నువ్వు గమ్యస్థానానికి చేరుతావు. నీ ఇష్టం ఉన్నట్టు తింపితే తిరుగుతుంది. కానీ ఇష్టానికి ఇంకెక్కువగా నడిపితే ఏమవుతుంది? పడిపోతుంది. పెట్రోల్ ఉన్న పాయదలేదు, గాలి ఉన్న పాయదలేదు, ఏది ఉన్న పాయదలేదు. అది ఎక్కడ పడేది? నిన్ను పడగొట్టేది తెలియదు. ఇప్పుడు మూలు ఉన్నదంటే అమ్మో సెలిపోతానేమో, ఇక్కడ నుండి మెల్లగా పోవాలా. ఆ ఓపిక ఎవరికి ఉండాలా? నడిపే వారికి ఉండాలా. కుటుంబమును నడపాలంటే యజమానునికి ఓపికే చాలా అవసరం. హల్లెలూయా. దేవుడు నీలో ఉంటే ఆ ఓపిక నీలో ఉంటది. దేవుడు ఈ హృదయమైన ఆలయం లేకుంటే కుటుంబాలు స్విచ్తో ఉంటాయి. అగ్గి పెట్టి లేకుండానే కాలిపోతాయి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కుటుంబంలో జన్మించాలా? ఇప్పుడు జన్మించాలంటే నీకు పరిశుద్ధత అవసరం. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నీవు నడవలసిన త్రోవలన్నిటిలో నేను నిన్ను నడిపిస్తాను, కానీ నువ్వు నా మాట వినాలా. ఆయన ఎక్కడ ఉండాలా? నా మీద కూర్చుండాలా. హల్లెలూయా. గాఢద మీద ఎందుకు కూర్చున్నాడు తెలుసా? ఎవరు కూర్చున్నారు? గాఢద మీద ఎందుకు కూర్చున్నాడు అంటే, గాడిదకి ఘనత రావాలంటే యేసయ్య కూర్చుండాలి. ఇప్పుడు ఎందుకు ఆ గాఢద మీద కూర్చున్నాడు యేసయ్య అంటే, పనికిరాని వ్యక్తి కూడా దేవునికి అవసరం. హల్లెలూయా. నువ్వు తాగబోతువా, తిండిబోతువా, పాపములో ఉన్నవా, నువ్వు ఏ రీతిగా జీవిస్తున్నావు, నీ జీవితాన్ని మార్చడానికి నీ మీద కూర్చుంటాడు. హల్లెలూయా. నీ కుటుంబంలో స్విచ్లు ఉన్నాయి కావచ్చు, ఎంతో కష్టం చేస్తున్నావు, ఎంతో భారముతో కుటుంబాన్ని పోషించాలని నువ్వు భారముతో పరిగెత్తుతున్నావు, కానీ ఆశీర్వాదం లేదు. ఏం లేదు? ఆశీర్వాదం లేదు. కారణం ఏంటిదంటే నీ మీద యేసయ్య కూర్చుండాలా. హల్లెలూయా. డబ్బు కావాలని చాలా మంది అంటారు. కానీ డబ్బు ఏమంటారు తెలుసా? ఏదో ఒక పని చేసి కాలబెట్టురా, నేను నీ దగ్గరికి వస్తారా అంటది. హల్లెలూయా. డబ్బు కావాలని చాలా మందికి ఉంటది, కానీ ఏదో ఒక పని చేస్తే కదరా నేను నీ దగ్గరికి వచ్చేది. నువ్వు చేయకుండా కావాలంటే నేను నీ దగ్గరికి ఎలా వస్తా? నువ్వు చెయ్యాలంటే నీకు ఆరోగ్యం కావాలా, నువ్వు పని చేయాలంటే నీకు తెలివి కావాలా, నువ్వు పని చేయాలంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలా, నువ్వు పనులు ఆశీర్వదించబడాలంటే ఆయన నీ మీద ఉండాలా. హల్లెలూయా. చాలా మంది అంటారు, వ్యవసాయదారుకులు ఏమంటారు తెలుసా? ప్రతి ఒక్కరు ఏమంటారు? పంటలు పండకుంటే ఏమంటారమ్మా? ఈ సంవత్సరం వేసే లేడు. కానీ అందరికీ తెలుసా వేసే లేకుంటే ఏ పంట పండదని. అయ్యా అవునా కదా? ఏమంటారు? ఈ సంవత్సరం వర్షాలు లేవురా, వేసే లేదురా అని అంటారు. కారణం ఏంటి తెలుసా? ఆయన లేకుంటే గాలి లేదు, ఈ గాలి లేకుంటే నడవం. కారణం ఏంటిది అంటే ఆయన కావాలా. ఆయన లేనిది ఏది జరగదు. అందుకే తండ్రి కుమారుణ్ణి భూమి మీదకి పంపించిన కారణం ఏంటంటే నీవు మంచి మార్గమును నడవాలా, నీవు నడవవలసిన త్రోవలను నిన్ను నడిపిస్తానే కారణం ఏంటిదంటే నీవు నా యందు ఉన్న యెడల నేను నీ యందు ఉంటాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం చదవండి ఒకసారి. యోహాను సువార్త, ఎవడు నా యందు నిలిచి ఉండునో అని ఉంటది. నేను ఎవరి యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును ఉంటది. చదవండి 15వ అధ్యాయం 5వ వచనం. బహుశా ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. హల్లెలూయా. నీ హృదయమైన ఆలయములో దేవుణ్ణి యేసుక్రీస్తును తీసుకున్న యెడల నువ్వు బహుగా ఫలిస్తావు. నువ్వు ఫలించాలంటే ఆయన నీలో ఉండాలా. ఎవడు నా యందు నిలిచి ఉంటాడు, నేను ఎవరి యందు నిలిచి ఉండాలంటే ఆయన చూస్తాడు. ఎవరు నిలిచి ఉండాలా? నీ యందు నిలిచి ఉండాలంటే నిన్ను పూర్తిగా స్కాన్ చేస్తాడు. ఎట్లున్నాడు జోసెఫ్? బాగున్నాడా? బట్టలు వేసుకుంటే అవసరం లేదు, ఇది ఎలా ఉన్నది లోపట్ల, షాప్ ఉందా లేదా, అది కావాలా దేవునికి. అది ఇస్తే దేవుడు వస్తాడు. మరి అది లేకుంటే ఏం చేస్తాడో చూద్దాం. చదవండి. ఇంకొక, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు,
ఎవడైనాను నా యందు నిలిచి ఉండిన ఎడల ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును. హల్లెలూయా. ఏం చేస్తామమ్మా? పనికిరాని మొక్కలను ఏం చేస్తాం మనం? తోటలో అన్ని తీసేస్తాం. ఇప్పుడైతే మందు కొట్టి మాడి వేస్తున్నారు దండిగా. అప్పుడన్నా పీకేస్తుంటే కానీ అది పానంతో ఉండగానే మాడిపోతుంది. అంటే దేవుడు అలా చేయడా? ఇప్పుడు ఏమైనా వస్తువులు యాక్సిడెంట్ అయి చచ్చిపోతలేరా? ఆయన కాంచలేదు. బాగా మంది ఏడుస్తున్నారు, ఈరోజు బాధలు అనుభవిస్తున్నారు, కష్టాలు అనుభవిస్తున్నారు. కానీ ఈ కష్టాల నుండి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తలేరు. అసలు సత్యం ఏంటిది? ఎక్కడుండాలా నేను? ఏ రీతిగా ఉంటే నా కుటుంబం బ్రతుకుతుంది అని ఇంకా ప్రయాసపడతలేదు. ఆ ప్రయాసం లేకనే ఇంకా మనం వెనకబడిపోతున్నాం. ఇదే యేసయ్య గ్రంథము 46వ అధ్యాయం. నేను ముగిస్తున్నా, అయిపోయింది. ఒక 5 నిమిషాల్లో ముగిస్తున్నా, ఎందుకంటే పొద్దున్న నుంచి చాలా. 46 3వ వచనం. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారులారా, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భారింపబడిన వారులారా, తల్లి ఒడిలో కూర్చున్నది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా నా మాట ఆలకించుడు. చాలు. హల్లెలూయా. ఎక్కడ? గర్భములో నిన్ను సృష్టించినది మొదలుకొని నిన్ను ఎత్తుకొని నిన్ను నడక నేర్పించి నిన్ను నడిపించిన దేవుని మాట వినండి. హల్లెలూయా. నా మాట వినకండి, దేవుని మాటేనండి. ఆయన ఏమంటున్నాడు? నేను నిన్ను గర్భంలో పుట్టించినది మొదలుకొని నీవే రీతిగా ఉండాలా, నిన్ను ఎలా నడపాలా, నువ్వు నడికిట్లో నేర్తావు అన్ని ఆయన చెప్పినాడమ్మా మీకు. ఆయన మాట వినాలా? ఇంకేమంటాడు? త్వరగా చదువు. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. హల్లెలూయా. నేనే చేసి ఉన్నాను. తల ఇంటికి నడుచునే లేదా అయ్యగారికి? ఎత్తుకుంటున్నారా లేదా? ఎవరన్నా బండి మీద తీసుకుపోతున్నారా? ఎవరన్నా కారు ఇచ్చిరా అయ్యగారికి? వాళ్ళు వచ్చి కాపాడుతున్నాడా లేదా? కుటుంబం కాదు, ఆయన కుటుంబమేనా? హల్లెలూయా. అయ్యగారు బాంబే వచ్చిండయ్యా. మేము ఇప్పటివరకు జనరల్లో వెళ్ళటానికి భయపడతాము. అయ్యగారు జనరల్లో వచ్చినాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన ఉన్నాడు నన్ను మోసుకపోవటానికి. హల్లెలూయా. ఆయన నాలో ఉన్నంత కాలం నేను భయపడను. ఎంటికలు నడుచు వరకు నేను నిన్ను నడిపిస్తాను. హల్లెలూయా. నీవు నీ కుటుంబము ఏ రీతిగా ఉండాలా? నమ్మకమైన కుటుంబంగా ఉండాలా? ఏమంటుండే ఇంకా 4వ వచనం. ముదిని వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే, తల వెంట్రుకలు నెరవు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొని వాడను నేనే, నిన్ను ఎత్తుకొను రక్షించు వాడను నేనే. హల్లెలూయా. అమ్మా, నీ తల్లిదండ్రులు ఎత్తుకున్నా ఆయన ఎత్తుకుంటున్నాడు నువ్వు ముసలైపోయేదాకా. ఆయన నీకు కావాలి ఈరోజు. ఆయన నీ జీవితంలో ఉంటే ఎవరు నిన్ను ప్రేమించకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఈ లోకం ఎలా ఉన్నా తెలుసా? డబ్బు ఉన్నదనుకో అందరూ ప్రేమిస్తారు, విలువ ఉంటుంది. డబ్బు లేదనుకో ఎవడు ప్రేమించలేడు. పలుకువాడు ఉన్నదనుకో అందరూ ప్రేమిస్తారు, పలుకువాడు లేదనుకో ఎవడు ప్రేమించు. ఈ మధ్యలో జరిగి చాలా మంది ఏడుస్తున్నారు, బాధతో ఉన్నారు. వేలకు లక్షలు ఖర్చు పెట్టారు. నేనున్నానా నీకెందుకు? ఒక్క ఓటే నేనున్నారా కానీ ముంచేదాకా ఏర్పడలే. హల్లెలూయా. మనుషులను నమ్ముతే అమ్ముడు పోతాం, దేవుణ్ణి నమ్ముతే పరలోకం పోతాం. అయ్యా హల్లెలూయా. దేవుని మీద భారం అయ్యి ఆయన మోసం చేసే దేవుడు కాదు. నీకు మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాడు. ఆయన నమ్ముకోవాలా? ఎందుకంటే నిన్ను ఎత్తుకున్న కారణం ఏంటంటే నువ్వు ప్రియమైన బిడ్డవు. నువ్వు అనుకుంటావు నేనే పట్టి దానిని, నేనే పార్టీ వాడను, నాకు ఏది రాదే అనుకుంటావు. కానీ ఆయన అంటాడు నువ్వే కావాలా,
దావీదు ఏ పార్టీ వాడు కాదు, జంగల్లో ఉన్నాడు అంతే. విడిచిపెట్టారా తల్లిదండ్రి, వాడు పనికిరాని వ్యక్తియా అని అన్నారు. ప్రవక్త వీళ్ళు అడుగుతా, ఆ మనిషి పనికిరాడయ్యా నీకు, ఇదిగో ఇక్కడ ఉన్నారు మంచి బాడీ కట్టలు, వీళ్ళు ఎవరినైనా ఒక్కడిని సెలెక్ట్ చేసుకోయా అని అన్నాడు. నో, ఆ మనిషిని వెళ్ళండి, నువ్వు నల్లగున్నవా, ఎర్రగున్నవా, పొట్టిగున్నవా, ఆయనకు అవసరం లేదు, నాకు నువ్వే కావాలా. హల్లెలూయా. నీవు నాకు కావాలి, నేను నీకు కావాలంతే. ఆయన ప్రణాళిక అది. ఈరోజు నిన్ను ప్రేమిస్తున్నాడు. సమాధానం లేదు, కొన్ని కుటుంబాలలో ఏడుస్తున్నారు. పండగ ఉన్నది కానీ సమాధానం లేదు. నా కుటుంబం ఇలా అయిపోతున్నది ఏంది? సంవత్సరాలు గడిచినా నా భర్త మారటం లేదు, సంవత్సరాలు గడిచినా నా పిల్లలు మారటం లేదు, మాకు ఇంకా ఏది సమాధానం లేదని ఏడుస్తున్నారు ఈరోజు జనాలు. పక్కవారు పండుగ చేసుకుంటూ కొంతమంది అంటారు బట్టలు లేవు, అప్పు తీస్తే కట్టడం ఎట్లా అని ఏడుస్తున్నారు. ఈరోజు దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమించే స్థితిలో ఉంచిందంటే నువ్వు సంతోషపడాలా. ఉన్న దాంట్లో సంతోషపడితే దేవుడు నిన్ను అధికమైన మేళ్ల చేత నింపుతాడు. హల్లెలూయా. అందుకే అంటాడు యేసయ్య అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నువ్వు భయపడకు. హల్లెలూయా. నేను నిన్ను ఎత్తుకుంటా బిడ్డ. ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ చుట్టాలు, నీ బంధువులు నీ డబ్బును బట్టి ప్రేమిస్తారేమో, కానీ దేవుడు నీ హృదయాన్ని బట్టి ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యేసయ్య 43:25 వచనం చదవండి. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను. నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చాలు. హల్లెలూయా. ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ఈ సంవత్సరం గడిచిపోయింది ప్రభువా, ఒకవేళ నీకు వేరుగా ఉంటే ఇక చాలయ్యా అనే తీర్మానం తీసుకో. నా కుటుంబం బాగుండాలని నువ్వు తీర్మానం తీసుకో. నా పాత రోత జీవితం నాకు అద్దయ్యా అని ఒక తీర్మానం తీసుకో బిడ్డ. ఆయన అంటున్నాడు, నేనే నీ పాపములను తుడిచి వేస్తాను. ఎవరండి నీ పాపములు క్షమించేది? ఆయన క్షమిస్తాడు. కానీ క్షమిస్తున్నాడని మాటి మాటికి అదే తువ్వల నడవద్దు. ఒక భక్తుడు అంటాడు, ఒక సిస్టర్ పెంట దొక్కాట, అప్పుడు పెంట దొక్కిన జరుగు జరుగు అని అంటుందట. అంటే ఆ పక్కన వాళ్ళందరూ అన్నారట, ఏ కడుక్కోలేవు అన్నాడు, ఏ జరుగు అన్నాడు, ఏ కడుక్కో అన్నాడు. అంటే ఆ భక్తులు అంటున్నాడు, పెండ దొక్కితే కడుక్కుంటే మంచిగా అవుతుంది, కానీ పాపము ఎప్పుడు చేసినా అది తప్పే. నిన్ను కడగబడ్డావు, పరిశుద్ధంగా చేయబడ్డావు, ఇక పాపం చేయకూడదు, ఇక తప్పు చేయకూడదు, మన నోటితోని అబద్ధము లాడకూడదు. హల్లెలూయా. అవునంటే అవును, కాదంటే కాదు, ఈ రీతిగా ఉండాలి. ఇంకొక మాట, హల్లెలూయా. ఇదే యేసయ్య 44:24 వచనం చదువు. గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. నేనొక్కడనే ఆకాశమును విశాలపరిచిన వాడను. నేనే భూమిని పరిచిన వాడను. హల్లెలూయా. ఈ భూమి పంట వండాలంటే ఆయన లేని నడదు. హల్లెలూయా. ఈ ఆకాశము వర్షము కురవాలంటే ఆయన ఆజ్ఞ ఉండాలా. వర్షము లేకుంటే నడవదు. ఎన్నో రీతిలుగా అన్ని మారుతున్నాయి, కానీ ఈ 3 మారాయి. ఏంటి? వర్షకాలం దాని టైంలో వస్తుంది, ఎండాకాలం దాని టైంలో వస్తుంది, చలికాలము దాని టైంలో వస్తుంది. ఈ కాలాలు 3 నిలవటానికి కారణం ఏంటంటే తండ్రి మాట వింటున్నాయి. అంతేనా కాదమ్మా? తండ్రి మాట వింటున్నాయి. మరి మలమూల మాట వినాలా? తండ్రి మాట వింటే
మనం బాగుపడతాం. మన ఇష్టానుసారంగా సేవకుడు ఏది చెప్తున్నాడు పోతున్నాడు అంటే నీ జీవితంలో ఫలాలు లేవా. ఫలాలు ఫలించాలంటే చెట్టు పెట్టినది మొదలుకొని అది ఎత్తు పెరిగి పంట వండేదాకా దానికి మనం ప్రేమతో అన్ని వేయాలా, ఎరువు వేయాలా, కలవాలా, అన్ని చేసిన తరువాతనే అది నీకు ఫలాన్ని ఇస్తుంది. మరి నువ్వు ఎలా ఉండాలా దేవుని దగ్గర? దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండి ఇష్టమైన జీవితాన్ని ఆయన పట్ల జీవిస్తేనే నీ దగ్గర దేవుడు ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు అందరిని ప్రేమించాడు, కానీ కొంతమంది ఆయనను ప్రేమించినారు. తెలుసేనా? అందరిని ప్రేమించడానికి వచ్చినాడు. ఆయన అంటాడు కొంతమంది నా వెంట వచ్చారు. ఆ కొంతమందిలో కూడా స్వస్థత పొందిన వారు వచ్చారు, పొందారు, పరిగెత్తారు. కానీ మళ్ళీ కొంతమంది బ్రతికారు. అంటే దేవుడు అంటున్నాడు ఏమంటాడు తెలుసా? నన్ను వెంబడించిన వారిని నేను ప్రేమిస్తాను. హల్లెలూయా. నా తండ్రితో మాట్లాడుతాను, ఎందుకంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావు. ఆయన ఉన్నా లేకున్నా ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఇడిచిపెట్టి వెళ్ళాడు. మళ్ళీ ఒకటి, ఆయన ప్రతి సంవత్సరం జన్మిస్తున్నాడు అంటే లేదడా, జన్మించాడు. ఎప్పుడో మనం జరుపుకుంటున్నాం బర్త్డే, ప్రతి సంవత్సరం పుట్టుక దినం మనం జరుపుకుంటున్నాం, కానీ ఎప్పుడో మన బిడ్డ జన్మించాడు. ఈ సంతోషాన్ని మనం అనుభవించే కారణం ఏంటి తెలుసా? ఈరోజు ఒక పండుగగా మనం చేస్తున్నాం. ఈ పండుగను ఏ రీతిగా చేయాలంటే ఇతరులను సంతోషపరిచేలాగా చేయాలి. ఇతరులు సంతోషంగా ఉండాలి మనలాగా. ఎవరు? లేని వారిని సంతోషపరచాలా. హల్లెలూయా. చూడాలా, కనిపెట్టాలా. సంఘములో సంఘం అందరూ ఒక తీరు ఉండరు, కొంతమంది కష్టాలు. మనం కొంచెం వాళ్ళను ప్రేమిస్తే వాళ్ళు ఇంకా సంతోషపడతారు. సంఘమే కాకుండా ఇతరులను కూడా ప్రేమించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం తెలుస్తుంటే, బీదలకు భోజనం పెడితే నాకు పెట్టినట్టే, బీదలకు వస్త్రాలు ఇస్తే నాకు ఇచ్చినట్టే, హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించి మాట్లాడి కొంచెం సాయం చేసి ఒక ప్రేయర్ చేసి వచ్చినా నాకు చేసినట్టే. హల్లెలూయా. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకుంటే ఇవన్నీ చేయగలుగుతాం. రైటా రాంగా? మనము ఆయనలాగా ఉండాలంటే ఆయనను మనలో చేర్చుకోవాలా. తగ్గించుకున్నాడా లేదా? థూ అని ఉంచారు అంతే. ఉన్నదా? ఉండాలా. హల్లెలూయా. నూకేశారు, తప్పించుకున్నాడు, ఓకే నో ప్రాబ్లం అన్నాడు. కానీ ఈరోజు నూకేస్తే మళ్ళీ నూకేస్తున్నారు, ఈరోజు తిడితే మళ్ళా తిడుతున్నారు. భర్త భార్య మాట వినటం, భార్య భర్త మాట వినటం, ఇవన్నీ కోపాలు వచ్చి కుటుంబాలు వేరు. తగ్గించుకునేదే దూరం అయిపోయింది. తగ్గించుకుంటే నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. ఒక విశ్వాసి ఒక స్థలంలో మందిరంకు రెగ్యులర్గా వెళ్తుంది, రెగ్యులర్గా వెళ్ళి మందిరాన్ని ఉడుస్తుంది, అన్ని బాగు చేస్తుంది. కానీ ఆమెలో ఆత్మీయత తక్కువ ఉన్నది. అయితే ఊర్లో నల్ల నీళ్ళు వస్తున్నప్పుడు గొడవ పెట్టుకుంటున్నది. గొడవ పెట్టుకుంటే ఇలాగ నాయగారు నడిచి వస్తున్నాడు, ఆమె ఓరణ తిడుతుంది. ఆమెగా తిడుతూ ఉంటే ఆమె ఈమెను, ఈమె ఆమెను. ప్రేమ లేదు, ఏం లేదు, ఇక దేవుని ప్రేమనే లేదు. తిడుతున్నది. తిడుతుంటుండగా సడన్గా ఆరునయ్య గారు కనిపించాడు. ఎవరికి? సువార్తమ్మ కనిపించాడు. ఎక్కడుంది సువార్త? ఉన్నదా? అయ్యో హల్లెలూయా. సువార్తమ్మ చూడగానే నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే స్తుత్యం. ఆ తల్లికి ఏం తెలుసు? పక్క తల్లికి నీ క్రిస్టియన్ బోధలు తిరుగుతున్నావే నువ్వు నన్ను, నీకే హల్లెలూయా, నీకే స్తోత్రం, నీ కుటుంబానికే స్తోత్రం అని ఆమె మొదలుపెట్టింది. ఇక ఈ అయ్యగారు వస్తున్నాడు. ఇక అమ్మ నా బిడ్డ ఎంత మంచిది అనుకుంటున్నాడు. కానీ అంతకన్నా ముందు జరిగిన స్టోరీ మరి డేంజరస్. హల్లెలూయా.
ఇలాంటి వారి జీవితంలో యేసయ్య ఉండగలుగుతాడా? ఉంటాడా అమ్మ? ఉంటాడా? ఉండడు. ఇలాంటి జీవితము నీలో ఉండకూడదు. భార్య భర్తల్లో కూడా ఆ దురాత్మ ఉండకూడదు. పిల్లల్లో కూడా ఆ దురాత్మ ఉండకూడదు. ఉంటే ఇక అగ్గి పెట్టె లేకుంటే అగ్గి పుల్ల ఎలుగుతూనే ఉంటది. భర్త జీవితం ఎలాంటి తెలుసా? ఇంట్లో కోవర్తి పెట్టినప్పుడు ఇల్లంతా వెలుగుతుంది. అది కరుగుతుందా లేదా? అంత ఓపిక భర్తకు ఉండాలన్నట. హల్లెలూయా. ఆ ఓంబత్తి కరిగిపోయి మొత్తం భూమికి అంటుకున్న దాకా అందులో ఉన్న తాడు వెలుగుతూనే ఉంటది. అట్లా భర్తకు ఉండాల. భార్య ఆ వెలుగుతున్నప్పుడు మంట పెట్టకూడదు. ఇంటున్నాడు కాబట్టి వినిపించకూడదు, ఇక తగ్గించుకోవాలా. హల్లెలూయా. ఎందుకు ఈ రీతిగా ఉండాలంటే సమస్యలన్నీ ఎవరికి చెప్తారు? భర్తకు. పిల్లలు ఎవరికి చెప్తారు? డాడీ ఇది కావాలా, డాడీ అది కావాలా. డాడీ వచ్చినాకనే మొదలు పెడతారు. తగ్గించుకుంటాడు. చేత బిడ్డ. ఇలా ఒక బ్రదర్ ఫోన్ చేశాడు, చాలా బాధ అనిపించింది. అన్నయ్య, నా పెద్ద కూతురు రేపు హాస్టల్కి వస్తుంది. చిన్న కూతురు ఇంటికాడ ఉన్నారు. నడిపి కూతురు డ్రెస్ కావాలని ఒక్కటికే ఏడుస్తుంది అన్నయ్య. డబ్బులు లేవన్నయ్య, కష్టమవుతుందని అంటున్నాడు. రేపు పెద్ద కూతురు వస్తుందన్న, ఏం చేయాలన్నది అర్థమవుతలేదన్నయ్య అని ఏడుస్తున్నాడు. అంటే ఎవరికి చెప్పుకుంటారు? తండ్రికే. అందుకే తండ్రి ప్రేమతో అన్ని సమకూర్చాల. అందుకే దేవుడు అంటాడు, మనం ఏదున్నా ఆయనకు చెప్పాలా. ప్రజలకు చెప్పినమా వెళ్ళబోతుంది, జాగ్రత్త. ప్రజల్లో నీ యొక్క వ్యక్తిగత నీ యొక్క మాటలను పక్క వారికి చెప్పకూడదు. సంఘములో కానీ నీ వ్యక్తిగత జీవితాన్ని ఒక సిస్టర్తో పంచుకున్నవా, ఆ సిస్టరు సంఘానికి అగ్గి పెడుతుంది. హల్లెలూయా. దేవునికి చెప్పుకోండి. మళ్ళీ ఎవరికి చెప్పుకోవాలా? సేవకునికి చెప్పుకోవాలా. ఎప్పుడు చెప్పుకోవాలా? సంఘంలో నిలబడి కాదు, మాకు ఇది ఉన్నది అది ఉన్నది. హల్లెలూయా. సపరేట్గా, అయ్యా మా ఇంటికి రండి, నా భర్త నేను ఉన్నప్పుడు రండి, కూర్చుండండి, మాట్లాడండి, చెప్పుకోండి. సేవకుడు మొరపెడితే ఖచ్చితంగా దేవుని ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. కొంతమంది సంఘంలో చెప్తారు, అది మంచిది కాదు. అంటే పర్సనల్ విషయాలు కూడా పంచుకోవడం మంచిది కాదు. మేలులు చేయండి, మేలులు చెప్పండి, దేవుడు మహిమ పొందుతాడు. ఆ రీతిగా ఉండాలి. దేవుడు మీ జీవితంలో జీవించాలి. ఎందుకంటే ఆయన మనలో ఉంటే మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. కానీ మనం ఆయన ప్రకారంగా నడవకుంటే మనకి ఇలాంటి క్రిస్మస్లు ఎన్ని వచ్చినా, ఇంటి మీద స్టార్ పెట్టుకున్నా, లైట్లు వేసుకున్నా, నువ్వు క్రైస్తవుడిగా ఏర్పడ్డా నీకు ఆశీర్వాదము రాదు. వ్యక్తిగతంగా మార్చబడాల. మన జీవితాన్ని మార్చుకోవాలా. మన జీవితాన్ని మార్చుకుంటేనే దేవుడు కార్యం చేస్తాడు. విన్న మాటలు చాలా జాగ్రత్తగా విన్నారు కాబట్టి ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ప్రభువా, మేము నీ వచ్చు వరకు నీ చిత్తానుసారంగా మేము నడవాలా. మేము నడిచే మార్గంలో మీరు నడిపించాలంటే మేము మీ చిత్తానుసారంగా ఉండాలి. ఆయన నడిపించాలంటే మీరు మంచి మార్గంలో నడవాలా. హల్లెలూయా. ఈ వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. రండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపాసత్తు సంపూర్ణుడు అన్న దేవా, నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో మాట్లాడిన ప్రతి మాట అయ్యా, నీవు చంక పెట్టి ఎత్తుకునే దేవుడు, మొదని వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు. నువ్వు మా మధ్యలో ఉన్నావు తండ్రి, మా కుటుంబంలో ఉన్నావు దేవా. నీ కార్యాలు చేయండి తండ్రి. ఈ దినమును ప్రభువా, ఇదిగో 12 నెలలు మీరెంతగానో కాపాడినారు, మీరెంతగానో ప్రేమిస్తున్నారు దేవా. మా పాడి పంటలను దీవించారు, మా కుటుంబాలను దీవించారు, మా పశువులను దీవించారు, మా పిల్లలను దీవించారు తండ్రి. ఇదిగో ఈరోజు నీ బిడ్డలుగా ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో తండ్రి, పౌలను ప్రేమించును, వారి పిల్లలను ప్రేమించును, అనుకున్న స్థలాల్లో చేటిచ్చినావు తండ్రి దేవా. వారి కుటుంబంలో నువ్వు ఎన్నో మేలు చేసినావు దేవా. ఇంకా ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే అది తొలగించండి తండ్రి.
వారి కుటుంబాన్ని దీవించండి అయ్యా, ఆశీర్వదించండి, మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంఘముగా ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ కుటుంబాన్ని ఎత్తుకోండి తండ్రి, చంకబెట్టుకోండి ప్రభు. ఇది కూడి వచ్చిన బిడ్డలను కూడా ఎత్తుకొని నడిపించండి తండ్రి. నడక నేర్పండి, వారు నడిచే నడకలో మీరు మార్గంలో తోడుని నడిపించండి తండ్రి. పనికిరాని వారు మనం అనుకుంటున్నారేమో, మాకిన్ని సమస్యలు ఉన్నాయి అనుకుంటున్నారేమో, దుఃఖ దినాలు ఉన్నాయేమో తండ్రి. ఈరోజు ఆశీర్వాదమైన దినాలను నీవు ఇవ్వమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీ ఒక జనన దినాన్ని ఘనముగా నీ బిడ్డలు సంతోషముతో ఆనందముతో ఇది జరుపుకున్నటకు మీరు కృప చూపమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ రాక వరకు నీ బిడ్డలు స్థిరమైన నిర్ణయంతో, క్రమమైన ప్రార్థనతో, మంచి తీర్మానం తీసుకొని నడిచే అట్టి కృప కూడి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సంఘముకు, ఈ గ్రామానికి ఇది మొదలుకొని నీ తోడు, నీ కాపుదల, నీ రాక ప్రయంతము కలుగ చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా